హాయ్ అండి. చూస్తున్నారు కదా తెల్ల నూకతో హల్వా అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం గుడి దగ్గర పెడతా ఉంటారు కదా, మా ప్రసాదాలు అలా ఉంటాయి, చాలా బాగుంటుంది. సో మనం దానికి కావాల్సిన నీళ్ళు పెట్టుకోవాలండి. మనం ఒక 2 గ్లాసులు నీళ్ళు పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, అప్పుడు ఒక లాలిక్కే చెదగొట్టి లాలిక్కేసుకోవాలి. స్మెల్ బాగుంటుందండి. ఫ్లేవర్ చాలా టేస్ట్గా ఉంటుంది. అదే నూక కూడానండి. మనం ఒక్కసారి ఏమన్నా చీమలు ఏమన్నా ఉన్నాయేమో చూసుకోవాలి నూక కూడాని. సో చక్కెర కూడా పక్కనే పెట్టాము ఏంటి, యాక్చువల్గా వాటర్ పెట్టుకోవాలి. ఫస్ట్ 2 గ్లాసులు వాటర్ పెట్టామండి. తర్వాత మనం చక్కెర వేసాము. అంటే మనం చూసుకోవాలి, కొంచెం మంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంచెం మంది తక్కువ తింటారు. సో అందు గురించి సరిపాట వేసుకోవాలి. స్పూన్తో ఆల్రెడీ నేను చక్కెర వేసాను వాటర్లో, అది స్పూన్తో తిప్పుతున్నాం, ఎందుకంటే మనకు అడుగు అంటకుండా ఉంటుందండి. మీరే చూస్తున్నారు కదా అల్లయ్యలో. కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. సో ఇలా చేసుకుంటే చాలామంది ఏంటంటే నెయ్యి కూడా ఇష్టంగా తినరు. నెయ్యి తెలియని వాళ్ళు ఉత్తి వాటర్తో పెట్టుకోవాలి. అదే మనకి నెయ్యి అయితే కొంచెం నేతిలో మనం వాటర్ కలుపుకొని పెట్టుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఇలాగా సేమ్ మనం గుడి దగ్గర చేస్తారు కదా, అంతే టేస్ట్ ఉంటుంది. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. సో నేను ఇప్పుడు చూసారు కదా, ఆల్రెడీ చక్కెర అంతా కరిగిపోయింది. కరిగిపోయాక ఇప్పుడు మనం నూకన్నది దాంట్లో వేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ నూక కూడా ఆల్రెడీ మామూలుగా మంచిగా చూ చీమలు అవి లేకుండా ఏరేసామండి నూకంతా. సో తిప్పుతూ ఉండాలండి. మనం నూకేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. కానీ చాలా టేస్ట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మనకి. నూక తెల్ల నూకతోనండి తిన్నారంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. సేమ్ మనం గుడి దగ్గర ఎలా ప్రసాదాలు పెడతారో అలాగే ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, నూక అయితే మనము తిప్పుకుంటూ ఉండాలండి. మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. ఎందుకంటే తెల్ల నూక అన్నది ఫాస్ట్గా ఉండలది కట్టేస్తుందండి. దాని గురించి బాగా తిప్పాలండి. మనకి బాగాని లాలిక్కే కూడా వేసాను కదండి, లాలిక్కే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. లాలిక్కే వేసుకుంటే ఫ్లేవర్ అన్నది ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి, అంత టేస్ట్గా ఉంటుంది. చాలామంది జీడిపప్పులు వేసుకుంటారు, చాలామంది జీడిపప్పులు వేసుకోవచ్చు, కిస్మిస్లు వేసుకోవచ్చు. యాక్చువల్గా నేను అవి ఏమీ వేయట్లేదు, ఓన్లీ ఒక లాలిక్కాయతోనే చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, చాలా అయితే చాలా టేస్ట్గా ఉంది. ఇది చేయగానే మనకు నోరు ఊరిపోతుందండి, అంతే టేస్ట్గా ఉంది. సో చూసి వాళ్ళందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతమందికి అయితే ఇష్టమండి. ఇలాగా మనకి చాలా సింపుల్ అండి. మనం ఓన్లీ చక్కెర నూక ఉంటే చాలు మనకి ఇంకా టైం కూడా ఎక్కువ పట్టదండి. గ్యాస్ కూడా మనకి సేవ్ అవుతుంది. మనం ఒక 10 నిమిషాల్లో ఇది రెడీ అయిపోద్దండి, అంత టేస్ట్గా ఉంటుంది. మనకి 10 నిమిషాలు పని అండి, పెద్ద పని కూడా కాదు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా అయితే చేసుకున్నారంటే చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో మనకి ఎక్కువ కావాలితే ఎక్కువ క్వాలిటీలో చేసుకోవచ్చు, ఇది తక్కువ కావాలితే తక్కువ క్వాలిటీలో చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో అందరూ కూడా చూస్తున్నారు కదా, చాలా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. సో మిస్ కావద్దండి మీరు ఎవ్వరూ కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడడానికి అందరూ కూడా బాగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అన్నది చెయ్యండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ అయిపోయింది. మనకి గట్టిగా గడ్డ కట్టకుండా ఉంటుందండి, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతే ఛానల్ అందరూ